హీరోస్ని హీరోయిన్ని అందరినీ ఎలాగైతే చూస్తున్నారో నన్ను ఇంకా అంతకు మించి మీ ఫ్యామిలీ మెంబర్ గా పెట్టుకొని చూస్తున్నారు. ఓకే, ఇప్పుడు మనం సిద్ధార్థ్ ఒక అవకాశం ఇద్దాం మాట్లాడడానికి. మామూలుగా స్పాట్ లైట్కి వచ్చిన వాళ్ళు వేరే వాళ్ళకి అవకాశం ఇస్తూ ఉంటారు. నీ కర్మ కొద్ది అనిపించాలి ఏదో ఒకటి అని. యాక్చువల్లీ నేను అవుట్ స్టాండింగ్ యాంకర్ని. ఈరోజు ఐఐటి వాళ్ళ కోసం కొంచెం సేపు కూర్చుంటా. మన ఊర్లో మేకలు తిరిగినట్టు కోతులు తిరుగుతున్నాయి. ఎకరాలు ఎకరాలు ఎవరికో ఉన్నట్టు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ అసలు ఏంటిది క్యాంపస్ ఏదా ఇది? ఒక దేశమా? ఇంత చదువుకుంటే ఇలాంటి ఒక క్యాంపస్ వచ్చి మీరు ఇంకా చదువుతారనమాట. మామూలుగా మీరు చదువుతున్నారనేది నాకు డౌట్. ఇంత నేచర్ ఉండేటువంటి ఒక ప్రాంతము ఇంత బాగున్నప్పుడు నాకు తెలిసి ఎడ్యుకేషన్ ఎంత ఫ్లరిష్ ఉందో తెలియదు కానీ రొమాన్స్ చదువుకున్నాము అనే లోపల చిన్నపిల్లలకి అమ్మాయి. సో అది నా ఫస్ట్ ఇంప్రెషన్ అబౌట్ ద క్యాంపస్. నేను పుట్టింది పాలక్కాడ్, కేరళ. అక్కడ చాలా అందమైన అమ్మాయిలు పడతారంట. నేను ఈ రోజున ఈ ప్రొఫెషన్ లో ఉన్నందుకు ఒక్క మాట, నువ్వు తెలుగు నేర్చుకోవాల్సిందే కంపల్సరిగా అని చెప్పిన మా అమ్మకి రాకపోయినా ఆవిడ తెలుగు నేర్చుకొని నాకు కూడా తెలుగు నేర్పించబట్టి మీ జర్నీలో స్టార్టింగ్ చేసిన ప్రభుత్వం ఏ ఛాలెంజెస్ ఫేస్ చేస్తారు చెప్తారు. లైఫ్ అనేది ఒక పెద్ద ఛాలెంజ్. కొంచెం వేగంగా చెప్తాను. పుట్టిన దగ్గర నుంచి ఆ పంచగుంట అక్కడ శ్మశానం అక్కడ ఉంది, పోయేంత వరకు ఏదో ఒక ఛాలెంజ్ వస్తూనే ఉంటుంది. అఫ్కోర్స్ ఇంకా బాయ్ ఫ్రెండ్ రూపంలో గర్ల్ ఫ్రెండ్ రూపంలో వస్తూనే నాకు బిగినింగ్ డేస్ లో వచ్చిన ఛాలెంజ్ ఏంటంటే మనం 15కి ఎంటర్ అయిపోయాం ఇండస్ట్రీలోకి. కాబట్టి చదువుకుంటూ ప్రొఫెషన్ లో ఉండడం అనేది ఒక ఛాలెంజ్ అయ్యింది. అప్పుడు You are regarded as the queen of Telugu TV shows by hosting over 20 having presented on 4,800 episodes in Star Mahila, which entered the Limca Book of World Records as India's longest running. How could you earn such a big name in the anchoring industry, and how can one shine in the profession they are interested in? You actually go for a big name, you don't get it. నీకు పెద్ద పేరు కావాలి అని నువ్వు వెళ్తే నీకు దొరకదు. నువ్వు ఏం చేయాలో దాన్ని సక్రమంగా చేస్తే నీకు పెద్ద పేరు వస్తుంది. నువ్వు ఇంత అడుగుతున్నావు, ఇంత చెప్తున్నా. మీరు ముందు నుంచి ఇలా స్పాంటేనియస్ గా ఉండాలా లేకపోతే లైక్ స్పాంటేనియస్ గా లైక్ చేయడానికి ముందు ప్రిపేర్ అవుతారా లేకపోతే నేను ఇలా పుట్టగానే నర్స్ తీసుకొని వెళ్ళి మా అమ్మ నాన్నకి స్పాంటేనిటీ పుట్టింది. ఏదో చేయబోతూ ఏదో చేస్తూ ఏదో అయ్యాను. ఇవాళ మీ అందరికీ కనీసం లైఫ్ లో క్లారిటీ ఉంది. నేను ఇంటర్మీడియట్ లో బైపీసీ చేశా, డిగ్రీ బీకామ్ చేశా, పీజీ ఏమో ఎంకామ్ చేశా. కానీ లైఫ్ లో లేకుండా పోయింది కా. మా నాన్న టీపీఎం డివిజనల్ పే మాస్టర్ అండ్ రైల్వేస్ కాబట్టి అకౌంటెన్సీ వైపు వెళ్తారేమో అనుకుని నేను అది చదివా. టీచర్ని అవుదామని అనుకున్నాను కొంతకాలం. ఫైనలీ అసలు అంటే యాంకర్ అనే ఒక పేరు కూడా లేక ముందే ఏదో చేసుకుంటూ ఉన్నాను. చేస్తూ ఉంటే దానికి ఒక పేరు వచ్చింది. అంటారు వాళ్ళు. ఓకే, మర్చిపోలేని ఒక సంఘటన ఉంది. మర్చిపోలేని సంఘటన అంటే బాహుబలి సినిమా ఇండస్ట్రీలోనే
తెలుగు వాళ్ళందరూ కూడా మర్చిపోలేని ఒక మైల్ స్టోన్ మూవీ బాహుబలి. బాహుబలి ప్రీ రిలీజ్ 1 తిరుపతిలో జరిగింది, ఇలాగే ఒక కాలేజ్ యూనివర్సిటీలో గ్రౌండ్స్ లో. ప్రీ రిలీజ్ 2 మాకు రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగింది. దానికి రిహర్సల్స్ అంటే రాజమౌళి గారు ఎంత విజనరీ అంటే సినిమా చేయడం మాత్రమే కాదు, ఈవెన్ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో ఉండేటువంటి చిన్న చిన్న డీటెయిల్స్ కూడా మాతో రిహర్సల్ చేయిస్తారు. కాబట్టే ఈ రోజు నాది అక్కడ ఆస్కర్స్ వరకు వెళ్ళింది అసలు. సో ఐ థింక్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ మెమరబుల్ మూవీస్ which I hosted. ఇంకా చాలా చాలా ఉన్నాయి. ఇంకా సుమా గారు ఆల్సో ఫౌండర్ అండ్ ప్రొడ్యూసర్ ఆఫ్ సుమా ఫిల్మీ ఆర్ట్స్ అన్నమాట. సో ఇట్స్ వన్ ఆఫ్ ద ప్రొడక్షన్ హౌసెస్ ఇన్ ద టెలివిజన్ ఇండస్ట్రీ అండ్ ఆర్ సక్సెస్ఫుల్ ఇన్ ప్రొడ్యూసింగ్ స్టార్ స్టడెడ్ షోస్. అందులో ఒకటి బాగా ఛాన్స్ మీకు తెలిసే ఉంటుంది. సో మనం అసలు ఈ ప్రొడక్షన్ హౌస్ గురించి చెప్తారా, ఎలా స్టార్ట్ అయింది, అసలు ఏంటి బ్యాక్ ఎండ్ వర్క్ ఏంటి? ఏది ఎప్పుడు ఎలా స్టార్ట్ అయిందో తెలియదు కానీ స్టార్ట్ అయింది. నేను ఎప్పుడు యాక్టింగ్ ఇలా మొదలు పెట్టుకుంటూ అలా అలా వెళ్ళిపోయాను. అలాగే చేసుకుంటూ ఉన్నప్పుడే సమ్ టెలివిజన్ ఛానల్స్ సెట్ దట్ మీరే ప్రొడ్యూస్ చేయొచ్చు కదా అన్నారు. సరే మనమే ప్రొడ్యూస్ చేద్దాం, ఇది కూడా చూద్దాము అని అనుకున్నాను. కానీ అప్పటి వరకు మాకు ఎవ్రీ థర్స్డేస్ రేటింగ్స్ వస్తాయి. ఆ రేటింగ్స్ మీద డిపెండ్ అవుతుంది అనమాట. ఆ తర్వాత ప్రోగ్రామ్ నడవాలా వద్దా ఇవన్నీ. అన్ని రోజుల వరకు ఆ టెన్షన్ లేకుండా బతికినటువంటి నాకు ప్రొడ్యూసర్ అవడంతో థర్స్డేస్ అనగానే ఎంత 2 3 4 6 ఈ లెక్కలన్నీ వచ్చాయన్నమాట. సో ప్రొడ్యూసర్ అనేది అలా మొదలైంది. అండ్ ఐమ్ కంటిన్యూయింగ్ బికాస్ నేను చేయడం మాత్రమే కాదు, మేబీ ఫ్యూచర్ లో ఇలా అందరికీ ఆపర్చునిటీస్ ఇవ్వాలనేటువంటి కోరిక ఉంది. Suma Garu is also the founder of a philanthropic trust, Festivals for Joy, dedicated to spreading joy during the festive season. కొన్ని థాట్ వచ్చింది మ్యామ్, అంటే లైక్ ఇంత హెల్పింగ్ నేచర్, ఇంత మంచి కైండ్ హార్ట్ ఎలా ఉంది? మంచి చేసినా కూడా కామెడీ లాగా ఉంది. సో యాంకర్ అంటే ఎవరు అంటారు కదా, యాంకర్ అని మీరు గూగుల్లో వెతికితే సుమా అలా సెటిల్ అయిపోయాం. సో సమ్వన్ కనెక్ట్స్ ద ప్రోగ్రామ్ అండ్ ద ఆడియన్స్, దట్స్ అన్ యాంకర్. సో మధ్యలో ఒక డౌట్ వచ్చింది, ఏం చేస్తున్నాను నేను, పెద్ద గొప్పగా పాటలేం పాడలేదు, డాన్సులు చేయట్లేదు, ఏదో చేస్తున్నాను, బట్ ఐ హ్యావ్ టు డూ సంథింగ్. ఇంతకాలం ట్రావెల్ చేసినందుకు సొసైటీకి కూడా మనం తిరిగి ఇవ్వాలి, లేకపోతే అనే ఒక ఆలోచనలో నుంచే సరే నేను చాలా మందికి హెల్ప్ చేయాలనుకుంటున్నాను, కానీ మనకు వచ్చినటువంటి సంపాదన మన ఈఎంఐలకి వాటికి వీటికి అన్ని సరిపోతుంది. మీరు అనుకోవచ్చు నాకు ఏదో చాలా కోట్ల ఆస్తులు ఉన్నాయని. రాసుకోండి, తమిళ యూట్యూబ్ లో పెట్టుకోండి. బట్ ఐ వాంటెడ్ టు డూ మోర్. చేయాలి అనుకున్నప్పుడు ద థాట్ వాజ్ జస్ట్ లైక్ నా ప్రొఫెషన్ ఏదైతే ఉందో, connecting the audience and the program, the same way connecting people who have money to people who don't have money. So అక్కడి నుంచి వచ్చినటువంటి థాట్ ఫెస్టివల్స్ ఫర్ జాయ్. పండుగ అనేసరికల్లా మనమే కొత్త బట్టలు కొనేసుకొని మనం బాగా పులిహోరలు కలిపేసుకొని అన్ని తినేసి మన ఫ్యామిలీతో మనం ఎంజాయ్ చేస్తాం. ఇది అవసరమే డెఫినెట్లీ, కానీ దాంతోపాటు ఎవరికైతే లేదో వాళ్ళకి కూడా ఈ పండుగని స్పెషల్ ఎలా చేయొచ్చు అన్నప్పుడే ప్రతి పండుగకి ఏదో ఒకటి చేద్దాం అన్న ఆలోచన వచ్చింది. అలాగే మేము ఒక 30 మెంబర్స్ స్టూడెంట్స్ ని అడాప్ట్ చేసుకున్నాము. వారు ఇంజనీరింగ్ స్టడీ ఎడ్యుకేషన్ సంగతి ఫర్ నెక్స్ట్ 4 or 5 years till they are settled చూసుకుంటున్నాము. అలా డిఫరెంట్ థింగ్స్ ఎంపవరింగ్ ఉమెన్ చేసుకుంటూ వస్తున్నాము. సో దట్స్ అబౌట్ ఫెస్టివల్స్ ఫర్ జాయ్ అండ్ యూ కెన్ ఆల్సో బి అ పార్ట్నర్ ఇన్ ఇట్, వాలంటీర్ ఇన్ ఇట్. కొంచెం గడువైన మాట. సో ఈ ట్రస్ట్ ఉంది కదా, సో ఇది ఫ్యూచర్ లో ఇంకా డెవలప్ చేసే ట్రస్ట్. We will be partnering with other organizations like Federation of Indian Association, which is one of the biggest organization in America. వాళ్ళతో పార్ట్నర్ చేశాము. జైపూర్ లిమ్స్ డొనేట్ చేశారు వాళ్ళు. మనకి భగవంతుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని, ఈ జీవితాన్ని, ఇట్ హ్యాస్ టు హ్యావ్ అ పర్పస్ ఆఫ్ సర్వింగ్ హ్యూమానిటీ ఆల్సో. సో ఫస్ట్ పర్పస్ అయితే ఉంది, ఫస్ట్ పర్పస్ సెటిల్డ్. ఆ పర్పస్ ఏంటంటే ఎంటర్టైన్మెంట్. సో మీరు ఇలా ఓన్లీ టెలివిజన్ ఒకటి ఒక మీడియంతో మీరు రిస్ట్రిక్ట్ చేసుకోలేదు మిమ్మల్ని. సో ఇలా లింక్డ్ఇన్ అని, ఇన్స్టాగ్రామ్ అని, అలాగే మీకు యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది విత్ 6 lakhs సబ్స్క్రైబర్స్.
ఉన్నారు. లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇన్ని చేస్తుంటారు కదా మేము అసలు అవార్డ్ షోస్ అని, ప్రైమ్ టైం టీవీ షోస్ అని, తర్వాత ఒక చారిటబుల్ ట్రస్ట్ కూడా నడిపిస్తున్నారు, ప్రొడ్యూసర్, ఫౌండర్ కంపెనీకి. సో చేయకంటావా ఏంటి? అంటే ఇంత బిజీ షెడ్యూల్ లో లైక్ మీరు కొంచెం టైం మాకు కేటాయించి మా కోసం వచ్చారు, ఓకే. బట్ సో అసలు ఇంత బిజీ షెడ్యూల్ లో ఎన్ని ఈవెంట్స్ ఉంటాయి. సో హౌ డు యూ హ్యాండిల్ అంటే చాలా స్ట్రెస్ ఉంటుందేమో కదా మ్యామ్. అవును, 15 ఏళ్ళప్పుడు ఇండస్ట్రీలోకి ఎంటర్ అయినప్పుడు స్ట్రెస్ అనే పదం కూడా తెలియదు నాకు. అబ్బాయిలు వర్క్ చేస్తున్న దానికి అమ్మాయిలు వర్క్ చేస్తున్న దానికి ఒక డిఫరెన్స్ ఉంటుంది. అబ్బాయిలు వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళు అన్ని పనులు వాళ్ళు చేసేసుకుని వెళ్ళేస్తా బాయ్ అంటారు. అదే ఒక లేడీ మ్యారీడ్ వర్కింగ్ అంటే రోషన్ నీ బట్టలు అక్కడ పెట్టా, జోరో వాడి ఫుడ్ పెట్టండి, ఇన్ని అయిపోయిన తర్వాత వెళ్ళేస్తా ఏమో కార్యక్రమా తిన్నానా వెళ్ళానా అన్నట్టు ఉంటుంది. సో స్ట్రెస్ అనేది ఐ థింక్ ఒకవేళ పదం మనం తీసేసినట్టయితే మన లైఫ్ కొంచెం యాక్టివ్ గా ఎనర్జెటిక్ గా ఉంటుంది అని అనుకోవచ్చు మనం. అండ్ ఐ థింక్ ఐఎమ్ బ్లెస్డ్ టు బి లైక్ దాట్. అలా ఉన్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. ఇక ప్రొఫెషన్ పరంగా కూడా ఉంటుంది నాకు స్ట్రెస్. ఒక స్ట్రెస్ ఈవెంట్ చెప్తాను మీకు. చాలా పెద్ద అవార్డ్ ఫంక్షన్, చాలా లక్షల మంది జనాలు వచ్చారు. ఆ లక్షల మంది జనాల్లో నాకు ఒక ఆర్డర్లో స్క్రిప్ట్ ఇస్తారు. ఇలాగే మధ్య మధ్యలో చెవుల్లో వచ్చి మీరు చూస్తుంటారు మా ఈవెంట్లో ఎవరు వచ్చేసరిలో అని అనుకుంటారు అనమాట. సో వీటన్నిటిని బ్యాలెన్స్ చేస్తూ మధ్యలో నేను కూడా ఒకసారి ఇలా చూసి అని నవ్వుతూ అసలు ఏమి జరగనట్టుగా స్టేజ్ మీదకి వెళ్ళి తెనాలి డబ్బులు హాస్పిటల్ ఒక్కోసారి అక్కడ కింద కూర్చున్న వాళ్ళకి లైట్ కూడా ఉండదు, ఎవరు వచ్చారో ఎవరు వెళ్ళారో కూడా కనిపించదు అంటిల్ వాళ్ళు స్టేజ్ మీదకి వస్తే తప్ప. అలా ఒక పర్సన్ అప్పటికి ఒక హాఫ్ అన్ అవర్ ఈవెంట్ జరిగిన తర్వాత ఒక ఆయన్ని స్టేజ్ మీద పిలిచాను. నేను ఆయన అప్పుడే వచ్చారని నాకు తెలిసింది. ఆయన స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత డైరెక్ట్ గా ఇలా వచ్చి నా మైక్ పక్కకు అనేసి నా చెవులో, ఏ నీకు కళ్ళు తుడ్డాయా అని ఇంకొక నేను నా జీవితంలో నన్నెవరు అననటువంటి ఒక మాట అన్నారనమాట. సో ఆ క్షణంలో ఇంకొక 35 అవార్డులు ఉన్నాయి అక్కడ ఇవ్వడానికి. ఐ కుడ్ బ్రేక్ డౌన్ బికాజ్ అలా వినడం అనేది మనం ఎంత నేను చాలా స్ట్రాంగ్ అని అనుకున్నా ఎవరైనా ఒక మాట అన్నప్పుడు అది చాలా గట్టిగా తగులుతుంది. ఆ టైంలో బాడీలో కొన్ని కెమికల్ రియాక్షన్స్ కూడా జరుగుతాయి, ఏవేవో అయిపోతుంటుంది అనమాట. ఈ మైక్ కింద పడేసి వెళ్ళిపోదాం అనేటువంటి అవకాశం ఉన్నప్పటికీ ఐ సెడ్ చోటు చెప్పేసిపోయాడు. ఎవరైనా ఏమైనా అంటే దాన్ని మనసుకి తీసుకోకపోవటము కూడా మన చేతుల్లోనే ఉంది. కాబట్టి ఆ క్షణంలో నేను దాన్ని వదిలేసి నేను ఇప్పుడు ఏం చెయ్యాలి, ఈ ఈవెంట్ ని అద్భుతంగా చేయాలి అంతే అనుకున్నాను, చేసేసాను. ఐ డిడ్ ద అండ్ ఇంకొకటి కూడా చెప్పాలి, మళ్ళీ గుర్తొస్తుంది. జనరలీ పడుకొని నిద్ర లేవగానే పొద్దునే గుర్తొస్తుంది వాడు ఏమన్నాడు నన్ను. అద్దం ముందు పళ్ళు అనుకుంటుంటే పళ్ళు కనపడదు, వాడే కనపడతాడు. సో ఒక టెక్నిక్ ఫాలో అవుతాను, రాస్తాను బాగా ఏమన్నారు అన్ని రాసేసి కింద ఇమోషన్స్ కూడా రాస్తాను. ఆ టైంలో నేను ఎలా ఫీల్ అయ్యాను అని రాసి చిప్పి పడేస్తాను. సో దిస్ ఇస్ వన్ టెక్నిక్ విచ్ ఐ ఫాలో ఫర్ స్ట్రెస్ రిలేటెడ్ గా ఉన్నప్పుడు చాలా ఎక్కువగా ఫాలో అయ్యేటువంటి టెక్నిక్ ఇది. నీకు కూడా ఇవాళ చాలా ఇదంతా చదవడం వల్ల నీకు స్ట్రెస్ వచ్చి ఉంటుంది. నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత రాత్రి 4 A4 సైజ్ పేపర్లు తీసుకొని రాసి నీ ఇమోషన్ ఏంటో రాసి చింపి పడే. ఓకే, మీకు యాంకరింగ్ ఆర్ యాక్టింగ్ ఈ రెండింటిలో ఒకటే చూస్ చేసుకోవాలంటే ఏం మొన్ననే బ్లడ్ టెస్ట్ లో వైటమిన్ D తో పాటు బయటపడింది. సో యువర్ బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ గ్రోయింగ్ అప్? నిజానికి ఈ క్వశ్చన్ అందరూ ఆన్సర్ చెప్తారేమో కానీ డిడ్ నాట్ హ్యావ్ ఎనీబడి. తర్వాత మెల్లిగా ఆలోచించగా కమల్ హాసన్ గారు
approach the end of this inspiring lecture. So before we wind up, final words for the of IIT Madras. Finally, ఏం చెప్పాలనుకుంటున్నారు? ఫైనల్ ఇయర్ ఎలాగైనా కష్టపడి ఫినిష్ చేయండి. మీరేం అవ్వాలనుకుంటున్నారో అది అవ్వండి. ఫైనల్ వర్డ్ అయితే నా దగ్గర నుంచి ఏమి రాదు, ఎందుకంటే మనం రోజు కలుస్తూనే ఉంటాం కదా టెలివిజన్ లో. కానీ సరే చెప్తా, ఏముంది చెప్తా. నా లవ్ స్టోరీ ఇందాకనే చదువుతున్నారుగా, ముందు తను నన్ను చూశాడు, ఆ తర్వాత నేను తనని చూశాను, ఆ తర్వాత మా అమ్మా నాన్నలు మమ్మల్ని చూశారు, దాని తర్వాత నేను పంతుల్ని చూశాను, 9 నెలల తర్వాత నేను రోషన్ని చూశాను. ఇదే మా లవ్ స్టోరీ. కానీ మీ లవ్ స్టోరీలు ఎలా ఉన్నాయో ఏమిటో మరి. ఈ మధ్య కాలంలో రకరకాల లవ్ స్టోరీలు, బ్రేకప్లు, విశాఖ గారు, అర్జున్ రెడ్డిలు. కానీ దట్ ఈస్ లైఫ్ ఫైనలీ, ఇంతే. సో నేను చెప్పే మాట ఏంటంటే లైఫ్ ని మరీ సీరియస్ గా తీసుకోకండి అబ్బా. మీరు ఏదైతే చేస్తున్నారో నా బిగ్గెస్ట్ మేబీ నేను ఆలోచించుకున్నప్పుడు ఏంటంటే నేను ఎక్కడైతే ఉంటానో అక్కడే ఉంటాను. ఐ బీ ఇన్ దట్ మూమెంట్. సో దట్ ఈస్ వాట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బిజినెస్ మ్యాన్ లో ఒక డైలాగ్ చదువు, ఆడాలనుకుంటే ఆడు, పాడాలనుకుంటే పాడు, చెయ్యి. సో యా నేను వింటాను. సో బీయింగ్ ఇన్ ద మూమెంట్ ఇస్ వాట్ ఐ రియలీ నేను అదే చూసుకుంటూ ఉంటాను, అక్కడే ఉంటాను, ఆ క్షణంలోనే ఉంటాను. ఏదైతే జరుగుతుందో, లైక్ ఇప్పుడు సిద్ధు ఇటు నుంచి ఎవరితోనో మాట్లాడుతున్నాను, ఇంతే, ఇంతకన్నా ఇంకేమీ లేదు. ఇదంతా అయిపోయి కారెక్కిన తర్వాత అప్పుడు పిల్ల జల్ల అన్ని గుర్తొస్తాయి. కానీ మీరు కూడా అదే రకంగా మీ లైఫ్ ని కూడా మీరు లీడ్ చేయాలి అని, మీరు ఎప్పుడైతే చదువుకుంటున్నారో అప్పుడు ఫుల్ గా చదువుకుంటారు, లేని టైంలో ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు. సో దట్ ఈస్ వాట్ ఇస్ లైఫ్. ఎవరు ఎవరికి ఏమీ నేర్పించలేరు, నేనైతే అస్సలే నేర్పించలేదు. నాలో జరగంది రాగం రోగింది సో టచ్డ్ అండ్ ఎమోషనల్. ఈరోజు నాకు ఒకప్పుడు అనిపించేది, స్టార్ మైల్లో 12 సంవత్సరాలు చేశాను నేను ఆ షో. ఒక్క రిపీట్ లేదు, ఒక్క రీటెలికాస్ట్ లేదు, ఒక రీప్లేస్మెంట్ లేదు. చేసిన కొన్ని రోజులు, కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఒక 2-3 సంవత్సరాలకి అసలు నా వల్ల కాదు, ఇంకా నేను చేయలేను అన్న ఆ టైం నుంచి ఈ రోజుకి చూసుకున్నట్టయితే I think I'm very happy for have done that show. స్టార్ మైల్ ఈ రోజున మిమ్మల్ని అందరినీ నాకు ఇంత కనెక్ట్ చేసింది. అండ్ ఆ తర్వాత వచ్చినటువంటి నా షోస్ అన్ని క్లాష్ కానీ, జీన్స్ కానీ, హలో ఛాన్స్ కానీ, ప్రీ రిలీజ్ కానీ అన్ని కనెక్ట్ చేసినందుకు తెలుగు ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వకమైన, నేను చాలా అదృష్టవంతులని. భగవంతుడు నన్ను కేరళలో పుట్టించినా అన్నారు, నువ్వు తెలుగుకే అక్కడ ప్రేమించినంత ఇంకెక్కడా మనసు నిండా ప్రేమని మీరు, మీ అమ్మాయిలు, మీ కుటుంబాలు అందరూ ఇస్తూ వచ్చారు. అది ఇంకా ఇలాగే కంటిన్యూ అవుతుంది. ఎలాగో మీకు పెళ్లిళ్ళు అవుతాయి, మీ పిల్లలు కూడా వాళ్ళ తరాలు, ఆ తరాలు అందరూ ఇలాగే, మనమేమో ఇలాగే స్టిల్ యంగ్ యూత్ ఉంటాం. ఎస్ థ్యాంక్ యూ సో మచ్. ఎనర్జీ సీక్రెట్ చాలా మంది అడుగుతూ ఉంటారు కాబట్టి నేను సిగరెట్ కాల్చను, మందు ముట్టుకోను. ఎందుకు అన్ని మనలోనే ఉన్నప్పుడు నాకు వేరే ఎనర్జీ ఎందుకు? సో థ్యాంక్ యూ సో మచ్ సిద్ధు. థ్యాంక్ యూ, యు ఆర్ అమేజింగ్, వండర్ఫుల్ సిద్ధు.